హలో స్టూడెంట్స్, థర్డ్ క్లాస్ గ్లాసరీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫోర్త్ క్లాస్ గ్లాసరీ బిగిన్ చేస్తున్నాం. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లెసన్ వైజ్ ఫోర్త్ క్లాస్ గ్లాసరీ. లెసన్ 1 3 బటర్ఫ్లైస్ లో ఉన్న గ్లాసరీ పేజ్ నెంబర్ 4 నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్ నెక్టర్. నెక్టర్ మీనింగ్ ఏంటి? ఎ స్వీట్ లిక్విడ్ produced by plants and collected by bees. ప్లాంట్స్లో ఫ్లవర్స్ ఉంటుంది, పువ్వులు ఉంటుంది. పువ్వుల్లోంచి వచ్చేదాన్ని, ఆ రసాన్ని నెక్టర్, చాలా తీయగా ఉంటుందిట. ఆ తీయటి లిక్విడ్, ఆ తీయటి ద్రవ్యాన్ని సక్ చేసుకునేందుకు, తీసుకునేందుకు బీస్ అంటే వాట్ యు సే, హనీ బీస్ అంటారు కదా, తేనె బీస్ అది సక్ చేసుకుంటానికి వస్తాయిట. సో ద్రవ్యాలు ఇన్ ద సెన్స్ ఫ్లవర్లో ఉన్న ఆ లిక్విడ్ ద్రవ్యాలు మనకి నెక్టర్ అంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ నెక్స్ట్ షెల్టర్. షెల్టర్కి మీనింగ్ ఏంటి? ఎ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. షెల్టర్ అంటే ఉండే చోటు అనొచ్చు, కానీ ఇక్కడ ఈ లెసన్కి సంబంధించి షెల్టర్ అంటే ఏంటి? ఎ ప్లేస్, ఒక చోటు. ఏం చేస్తుంది ఆ ప్లేస్? మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ అంటే ఏంటి? కాపాడుతుంది. దేని నుంచి? బ్యాడ్ వెదర్, బయట వాతావరణం. వర్షం బాగా చలిగా ఉందనుకోండి, బయట ఓపెన్లో మనం ఉండలేము. సో ఏదన్నా ఒక చిన్న ప్లేస్లో మనం చేరుదామని అనుకుంటాము, సో దాన్ని షెల్టర్ అంటారు. లేదు బాగా వర్షం పడుతుంది, మనం ఎక్కడో అక్కడ ఒక చూరు కింద నించోవాలని అనుకుంటాం, అది షెల్టర్. అట్లా బయట వాతావరణం బ్యాడ్ వెదర్గా ఉన్నప్పుడు మనని ప్రొటెక్ట్ చేసే ప్లేస్ని షెల్టర్ అంటారు. నెక్స్ట్ పెబుల్స్. పెబుల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు. మన ఫిష్ ట్యాంక్లో కూడా వేసుకుంటాం చూసారా, కలర్గా ఉంటుంది, చిన్న చిన్న రాళ్ళు, వాటిని పెబుల్స్ అంటారు. లేదు మనం ఇట్లా చిన్నప్పుడు ఆడుకుంటుంటాం చూసారా, మనం ఇట్లా పెట్టి ఆడుకుని ఉంటాం చిన్నప్పుడు, అది కూడా పెబుల్స్ అంటారు. చిన్న చిన్న రాళ్ళుని పెబుల్స్ అంటారు అనమాట. నెక్స్ట్ డిస్మే. డిస్మే అంటే ఎ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే సంతోషం, అన్హ్యాపీనెస్ అంటే నిరాశ, సంతోషం లేని విషయం. సో ఎ ఫీలింగ్ ఆఫ్ అసంతృప్తి, నిరాశ, అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్. నేను చెప్పాను కదా, నిరాశ, ఏదో అనుకుంటాం జరుగుతుందని, జరగలేదంటే అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాం, చాలా నిరాశ చెందుతాం. దాన్ని డిస్మే అంటారు స్టూడెంట్స్. నెక్స్ట్ చేజ్డ్. చేజ్డ్ అంటే తరవడం, తరుముకొని. ఏదన్నా ఒకటి, క్యాట్ ఇస్ చేసింగ్ ద ర్యాట్ అంటే ర్యాట్ ముందు వెళ్తుంది, ర్యాట్ని తరుముకుంటూ క్యాట్ వెనకాల వస్తుంది అని అర్థం. చేస్ అంటే తరమడం, అంటే ర్యాన్ ఆఫ్టర్. ఇప్పుడు చెప్పాను కదా నేను, సమ్వన్ ఆర్ సంథింగ్ టు క్యాచ్ దెమ్. క్యాచ్ అంటే పట్టుకోవడం. ర్యాట్ ముందెళ్తుంది, వెనకాల క్యాట్ వస్తుంది. లేదు క్యాట్ ముందెళ్తుంది, వెనకాల డాగ్ వస్తుంది. లేదు డీర్ వెళ్తుంది, జింక, వెనకాల మనకి లయన్ కానీ టైగర్ కానీ ఏమన్నా వస్తుంది. సో అది ఎట్లా వస్తుంది? చేస్ చేసుకుంటూ వస్తుంది, అంటే తరుముకుంటూ వస్తుంది. ఇది ప్రాణభయంతో ముందుండేది పరిగెత్తుతుంది, వెనకాలండేది దీన్ని పట్టుకోవాలి, దాని ఆహారం కోసం వెళ్తుంది. సో దాన్ని చేస్ అంటారు, తరమడాన్ని చేస్ అంటారు. ఫైన్. సో నెక్టర్, షెల్టర్, పెబుల్స్, డిస్మే, చేస్డ్, మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లెసన్ మేజర్ ధ్యాన్ చంద్. లెసన్లో ఫస్ట్ లెసన్ అయిపోయింది కదా, ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ పేజ్ నెంబర్ 19లో ఉన్న గ్లాసరీ చూద్దాం మనం. ఫస్ట్ వన్ విక్టరీ. విక్టరీ. విక్టరీ అంటే సక్సెస్, గెలుపు, విజయం. విన్ ఆర్ సక్సెస్. విన్ అంటే గెలుపు, సక్సెస్ అంటే విజయం. విన్ చూసారా, ఒకటే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. విన్ అంటే ఏం చెప్పాను? గెలుపు. గెలుపు.
సక్సెస్ అంటే విజయం. విజయం రెండిటికి ఇదే మీనింగ్. గెలుపు, సక్సెస్ రెండు విక్టరీ అంటారు. నెక్స్ట్ డిఫీటెడ్. డిఫీటెడ్ అంటే లాస్ట్, ఓటమి. ఇద్దరు ఏదైనా ఒక కాంపిటీషన్లో ఉన్నారంటే గెలిచిన వాడు ఓడిపోయిన వాడిని డిఫీట్ చేస్తున్నాడు, ఓడిస్తున్నాడు. దాన్ని డిఫీట్ అంటారు, లాస్ట్. నెక్స్ట్ పోస్ట్ పోన్. పోస్ట్ పోన్. పోస్ట్ పోన్, పోస్ట్ అంటే తర్వాత. ఏంటి? పుట్ ఆఫ్ టు అ లేటర్ టైం. లేటర్ టైం అంటే తర్వాత. లేటర్ అంటే రేపు కానీ, ఎల్లుండి కానీ, లేకపోతే ఒక గంట సేపు తర్వాత కానీ, ఆ తర్వాత పోస్ట్ పోన్. ఏదైనా ఒక పని చేయాలనుకోండి మనం, దాన్ని ఇప్పుడు కాదు మళ్ళీ కాసేపు ఉండి, లేదంటే రేపు, లేకపోతే ఎల్లుండి, లేకపోతే 2 నెలల తర్వాత, లేకపోతే సంవత్సరం తర్వాత, ఇవన్నీ ఏంటి? ఒక చెయ్యాల్సిన పనిని తర్వాత వాయిదా వేసేదాన్ని పోస్ట్ పోన్ అంటారు. వాయిదా. వాయిదా. నెక్స్ట్ అగ్రెసివ్. అగ్రెసివ్ ఆక్రోశం, చాలా కోపంగా, యాంగ్రీ, రెడీ టు అటాక్. వదిలేస్తే కొట్టేస్తాను అన్నట్టుగా అగ్రెసివ్, చాలా ఆక్రోషంగా, వైలెంట్గా. అగ్రెసివ్ అంటే మీనింగ్ అది. నెక్స్ట్ గోల్. ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇన్ టు అ గోల్ పోస్ట్. గోల్ అంటే యాక్చువల్లీ ఇంకో మీనింగ్ కూడా ఉందండి. గోల్ అంటే లక్ష్యం అనొచ్చు. ఏదన్నా ఒక లక్ష్యం, ఒక గోల్, ఒక అంబిషన్, దాన్ని కూడా గోల్ అంటారు. కానీ ఇక్కడ లెసన్లో అదే గోల్ వేరే మీనింగ్ ఉంటుంది. ఏంటది? ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్. ఒక బాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఉంది, మనం ఏం చేస్తాము? బాల్ని హిట్టింగ్ అంటే ఇట్లా హిట్, తన్నడం. తన్నామంటే అది పోయి ఎక్కడ పోయి హిట్ అవుతుంది? నెట్ లాగా ఉంటుంది కదా, దాన్ని గోల్ పోస్ట్. గోల్ పోస్ట్లో హిట్ అవ్వడాన్ని గోల్ అంటారు. కరెక్ట్గా గురి చూసి మనం దాన్ని కొట్టడాన్ని గోల్ అంటారు. చూసారా, 2 మీనింగ్ ఉంది ఒకే పదానికి, అది. నెక్స్ట్ బేర్ ఫూట్. బేర్ అంటే ఉట్టి, ఫూట్ అంటే కాలు, ఉట్టి కాలు, చెప్పులు లేకుండా జస్ట్ ప్లెయిన్గా ఉన్న ఉట్టి కాల్ని మనము బేర్ ఫూట్ అంటాం. వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫుట్. కాలికి సాక్స్ కానీ, షూస్ కానీ, చెప్పులు కానీ, శాండిల్స్ కానీ ఏం వేసుకోకుండా ఉట్టి కాలుని మనం బేర్ ఫూట్ అంటాము స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్లోనే కంటిన్యూయేషన్ ఇది. ఇది పేజ్ నెంబర్ 27లో ఉంది. పేజ్ నెంబర్ 27 చూడండి. గ్లాసరీ. స్పోర్టింగ్. స్పోర్ట్స్ అంటేనే ఆడుకోవడం. సో స్పోర్టింగ్ అంటే ప్లేయింగ్, ఆడుకోవడాన్ని స్పోర్టింగ్ అంటారు. నెక్స్ట్ విథర్డ్. విథర్డ్. విథర్డ్ అంటే ఎండిపోవడం. ఎండిపోయి కింద పడిపోతుంది, రాలిపోతుంది. ఇప్పుడు చెట్లున్నాయి, మనం సరిగా ఎండ పడకపోయినా కూడా, లేదంటే నీళ్లు పోయకపోయినా కూడా చెట్లు ఏమైపోతాయి? ఆకులు ఎండిపోతాయి. ఎండిపోయి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత అవే రాలిపోతాయి. దాన్ని విథర్డ్ అంటారు. డ్రైడ్ అంటే ఎండిపోవడం. ఎండిపోవడం. నెక్స్ట్ క్రౌచెస్. క్రౌచెస్ అంటే లోవర్స్ ద బాడీ విత్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ బెంట్. క్రౌచెస్ అంటే మనకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా క్రౌచెస్ చేయండి అంటారు. అంటే ఆర్మ్స్ ఇది, లెగ్స్ ఇది బెండ్ చేసి మనం ఇట్లా ఇట్లా నించోవడం, దాన్ని క్రౌచెస్ అంటారు. అంటే ఒకానొకప్పుడు మంకీస్ ఎలా నడిచేది? ఇట్లా వంగి నడిచేది కదా. ఆ కాలంలో ఫారెస్ట్ మ్యాన్, ఆదమ్ అండ్ ఈవ్ కాలంలో ఫారెస్ట్ మ్యాన్ ఎలా నడిచేవాడు? 2 చేతులు కూడా కాళ్ళు మోకాళ్ళ దగ్గరికి వంచేసి ఇట్లా వంగి ఇట్లా నడిచేవాడు కదా, దాన్ని క్రౌచెస్ అంటారు. లోవర్స్ ద బాడీ, మన బాడీని బాగా మొత్తం
మొత్తం చేతులు ఆర్మ్స్ అన్ని కిందకి వంచేసి నడవడాన్ని క్రౌచెస్ అంటారు. నెక్స్ట్ ప్రే. ప్రే అంటే అ బర్డ్ ఆర్ అన్ యానిమల్ కిల్డ్ బై అనదర్ యానిమల్ ఫార్ ఫుడ్. ఒక బర్డ్ని కానీ, ఒక ఇన్సెక్ట్ని కానీ, ఒక పురుగుని కానీ, ఒక బర్డ్ పక్షిని కానీ, లేకపోతే ఒక జంతువుని కానీ ఇంకో జంతువు చంపేసిందంటే దేనికి చంపుతుంది? దాని మీద ఏదైనా పగ ప్రతీకారమా? కాదు. దేనికి చంపుతుంది? దాని ఆహారం కోసం. సో ప్రే. ప్రే అంటే ఎ బర్డ్ ఆర్ యానిమల్ కిల్డ్ బై అనదర్ యానిమల్ ఫార్ ఫుడ్. అ బర్డ్ ఒక పక్షి కానీ, ఒక ఇన్సెక్ట్ పురుగు కానీ, ఒక జంతువు కానీ వేరే జంతువు వల్ల చంపబడిందంటే దేనికి వేరే జంతువు ఈ జంతువుని చంపుతుంది? ఆహారం కోసం. సో ఆహారం కోసం ఒక జంతువు లేకపోతే ఒక పక్షి లేకపోతే ఒక పురుగు కానీ వేరే పురుగుని చంపితే అప్పుడు ఆ చచ్చిపోయినది ప్రే అంటారు. ఈ చచ్చిపోయినది ఆ చంపిన దానికి ప్రే అవుతుంది. ఓకే, ఆహారం అవుతుంది. సో ఎ బర్డ్ ఆర్ ఎన్ యానిమల్ కిల్డ్ బై అనదర్ యానిమల్. వేరే యానిమల్ ఎవరైతే తినాలి, ఏ యానిమల్ అయితే తినాలనుకుంటుందో ఆహారం కోసం అది ఎవరినైతే చంపుతుందో దాన్ని ప్రే అంటారు. నెక్స్ట్ థర్డ్ లెసన్కి వచ్చేసాం మనం. థర్డ్ లెసన్ అ ట్రిప్ ఆఫ్ మెమరీస్. ట్రిప్. ట్రిప్ అంటే ఏంటి? ఎక్కడైనా పిక్నిక్కి వెళ్తున్నామో ఏదైనా ఒక టూర్కి వెళ్తే ట్రిప్ అంటారు. సో ఏ ట్రిప్ ఫుల్ ఆఫ్ మెమరీస్, జ్ఞాపకాలు అది. సో ఆ లెసన్లో పేజ్ నెంబర్ 32లో ఉన్న గ్లాసరీ డిస్కస్ చేస్తున్నాం. నెంబర్ 1 రష్డ్. రష్డ్ చాలా ఫాస్ట్గా మనం రీచ్ అయ్యడం. అది పరిగెత్తని నడవని ఏదైనా కానీ చాలా ఫాస్ట్ అప్రోచ్ని రష్డ్ అంటారు. మూవ్డ్ విత్ గ్రేట్ స్పీడ్. చెప్పాను కదా, స్పీడ్గా చాలా స్పీడ్గా నడవడం కానీ లేకపోతే పరిగెత్తడం కానీ అంటే మనం చేసామని అంటే దాన్ని రష్డ్ అంటారు. సెకండ్ వన్ రీచ్డ్. రీచ్డ్ అంటే చేరుకోవడం. అరైవ్డ్ అట్, చేరుకోవడం. రీచ్డ్. ద మ్యాన్ రీచ్డ్ ద స్టేషన్ అట్ 9 PM. 9ంటికి అతను స్టేషన్ రీచ్ అయ్యాడు అంటే ఏంటి? 9ంటికి అతను స్టేషన్ చేరుకున్నాడు. అది రీచ్డ్. నెక్స్ట్ హైర్డ్. హైర్డ్ అంటే రెంట్కి తీసుకోవడం, అద్దెకి తీసుకోవడం. ఆ వెహికల్ లేకపోతే ఆ కార్ లేకపోతే ఆ మోటార్ బైక్ లేకపోతే ఆ మోటార్ సైకిల్ దీన్ని 2 days నేను హైర్ చేసుకున్నాను అంటే దానికి మీనింగ్ ఏంటి? 2 days నేను దాన్ని రెంట్కి తీసుకున్నాను నాతో. హైర్డ్. నాట్ ఓన్లీ వెహికల్స్, ఈవెన్ పర్సన్ని కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఒక కంపెనీ ఒక సంవత్సరానికి హైర్ చేసుకుంటారు వాళ్ళు. అంటే ఆ 1 సంవత్సరం అగ్రిమెంట్ లాగా తీసుకుంటారు అనమాట. ఆ తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేస్తారు, వేరే వెళ్ళిపోవచ్చు, బయటికి పంపించేస్తారు, వాళ్ళు వేరే కంపెనీ చూసుకుంటారు. సో దాన్ని హైర్ అంటారు. హైర్డ్. నెక్స్ట్ కర్వ్స్. కర్వ్స్ అంటే మనకి యూటర్న్ ఉంటుందా? తిరుపతి కొండలు ఎలా ఉంటాయి మనకి? ఇట్లా వెళ్ళి ఇలా కర్వ్ ఉంటుంది, మళ్ళా ఇలా వెళ్ళి ఇలా కర్వ్. కర్వ్ అంటే ఏంటి? టర్న్, యూటర్న్, టర్న్స్, అది కర్వ్స్. నెక్స్ట్ బ్రీజ్. బ్రీజ్ అంటే గాలి వస్తుంది, బాగా గాలి, కానీ ఆ గాలి చాలా చల్లగా మనకి చాలా మృదువుగా ఉండే గాలిని బ్రీజ్ అంటారు. చాలా ప్లెసెంట్గా ఉంటుంది. తుఫాన్ వచ్చేటప్పుడు వచ్చే గాలి జెంటిల్ అంటారు. జెంటిల్ అంటే చాలా సున్నితమైన గాలిని.
సున్నితమైన గాలిని బ్రీజ్ అంటారు. నెక్స్ట్ స్ప్రెడ్. స్ప్రెడ్ అంటే పరచడం, ఎక్స్టెండ్ బాగా పరచడం, స్ప్రెడ్ చేయడం. డిస్ట్రిబ్యూట్ అంటే అది కూడా పరచడమే, పంచడం, పరచడం అది. నెక్స్ట్ క్లైమేట్. క్లైమేట్ అంటే వాతావరణం. ఒక పర్టికులర్ టైంకి ఉన్న ఆ వెదర్ని, వాతావరణాన్ని క్లైమేట్ అంటారు. అంటే వెదర్ అంటే వాతావరణం కదా. క్లైమేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం మార్నింగ్ వాతావరణం ఎలా ఉంది అని అన్నప్పుడు మార్నింగ్ క్లైమేట్ ఎలా ఉంది అని అంటారు. ఎందుకంటే మనం టైంని స్పెసిఫిక్గా మార్నింగ్ని మెన్షన్ చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ క్లైమేట్ ఎలా ఉంది, ఆఫ్టర్నూన్ వెదర్ ఎలా ఉంది అని చెప్పకూడదు. మనం ఆఫ్టర్నూన్ క్లైమేట్ ఎలా ఉంది అని అనాలి, ఈవినింగ్ క్లైమేట్ ఎలా ఉంది అని అనాలి. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంని మనం మెన్షన్ చేస్తున్నప్పుడు క్లైమేట్ అనాలి, వెదర్ అని కామన్గా అనకూడదు. వెదర్ అంటే జనరల్గా వాతావరణం మొత్తం, గాలి, వర్షం, ఎండ, చలి అన్నీ కలిపి వెదర్ అంటారు. క్లైమేట్ అంటే వాతావరణం ఎలా ఉంది, స్పెసిఫిక్గా ఆ టైము క్లౌడీగా ఉంది, లేదు బాగా సన్నీగా ఉంది, ఏదో ఒక్కటి మాత్రమే చెప్తారు. వెదర్ అంటే అన్ని రకాలు కలిపి ఉంటుందన్నమాట. సో దాట్స్ ద డిఫరెన్స్. నెక్స్ట్ థ్రిల్. సడన్ ఎగ్జైట్మెంట్, బాగా అదొక థ్రిల్లింగ్గా ఉండడం అనమాట, మంచి సంతోషంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాము, లేకపోతే ఏదైనా థీమ్ పార్క్ వెళ్ళాము, అక్కడ ఏదైనా రైడ్స్లో కూర్చున్నాము అంటే మనం అక్కడ వెళ్ళి కూర్చోగానే మనకి బెల్ట్ పెట్టగానే వీ ఫీల్ వెరీ థ్రిల్లింగ్, బాగా ఎగ్జైట్మెంట్గా, చాలా సంతోషంగా, అదొక రకమైన ఉత్సాహంగా ఉంటుంది. దాన్ని థ్రిల్ అంటారు. నెక్స్ట్ అట్రాక్షన్. అట్రాక్షన్ అంటే ఇంట్రెస్టింగ్ ప్లేస్ టు సీ. ఇంట్రెస్టింగ్ అంటే చూడదగ్గ చోటు, బాగా ఇంట్రెస్టింగ్గా, ఎప్పుడు చూసే చోటే బోర్ కాకుండా ప్రతిసారి కొత్తగా అనిపించే చోటు అనమాట. సో దట్ ఈస్ అట్రాక్టివ్. నెక్స్ట్ ట్రాన్స్లేట్ అంటే చేంజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్. ఒక భాష నుంచి ఇంకో భాషకి మార్చడం. ఇప్పుడు నేనున్నాను, మీకు ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తున్నాను. నేను ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాను, దాన్ని మీ తెలుగు భాషలో కన్వర్ట్ చేసి మీకు చెప్తున్నాను, దాన్ని ట్రాన్స్లేట్ అంటున్నారు. లేదు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, తమిళ్ వాళ్ళకి తమిళ్లో మార్చి చెప్పాను అనుకోండి, దాన్ని తెలుగు టు తమిళ్ ట్రాన్స్లేట్ చేస్తున్నానని అర్థం అనమాట అది. సో ఒక భాష నుంచి ఇంకో భాషకి మార్చి అదే పదాన్ని లేకపోతే అదే మీనింగ్ని చెప్తే దాన్ని ట్రాన్స్లేట్ అంటారు. నెక్స్ట్ కంపోస్ట్ అంటే సెట్ మ్యూజిక్ ఫర్ సాంగ్. ఒక సాంగ్కి మ్యూజిక్ని మనం సెట్ చేసాము అని అంటే దాన్ని కంపోజ్డ్ అంటారు. మ్యూజిక్ కంపోజ్డ్ బై, మ్యూజిక్ కంపోజర్. మనకి మూవీస్కి వెళ్ళాము అని అంటే మొదట్లో పేర్లు వేసేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటారు, మ్యూజిక్ కంపోజర్. మ్యూజిక్ని కంపోజ్ చేయడం. ఒక పర్టికులర్ సీన్ ఉందంటే ఆ మ్యూజిక్కి వీళ్ళు సెట్ చేస్తారు, ఇదైతే బాగుంటుంది, ఇదైతే. సో దాన్ని కంపోజ్ అంటారు. నెక్స్ట్ అకేషనలీ అంటే ఎప్పుడైనా, రోజు కాదు, ఎప్పుడైనా, నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు. అప్పుడప్పుడు, ఎప్పుడైనా ఒకసారి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్, స్వామి వివేకానంద లెసన్, పేజ్ నెంబర్ 51 లో గ్లాసరీ ఫస్ట్ వన్ చూడండి. నరేట్ అంటే ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్. నరేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక కొత్త డైరెక్టర్ ఉన్నారు. కొత్త డైరెక్టరు హీరో దగ్గరికి వెళ్ళి తను రాసిన స్టోరీని నరేట్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఆ స్టోరీ అంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలా చెప్పచ్చు, అదొక ఉదాహరణ. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ నేను బైక్ మీద వెళ్తున్నా, రోడ్డు మీద, మచిలీపట్నం నుంచి పామర్ వెళ్తున్నాను. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను ఒక యాక్సిడెంట్ చూసి అక్కడ అంబులెన్స్ వచ్చింది. ఆ యాక్సిడెంట్ గురైన వాళ్ళందరినీ అంబులెన్స్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. ఇవన్నీ నేను చూశాను. నేను ఇంటికి వచ్చి మా హస్బెండ్కి జరిగిందన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాన్ని ఏమంటారు, నరేట్ అంటారు. A to Z నేను ఎక్కిన దగ్గర నుంచి వచ్చిన తర్వాత అంబులెన్స్ రావడం, ఎవరెవరు తీసుకెళ్లారు ఏంటి, అవన్నీ డీటెయిల్డ్గా చెప్పడాన్ని నరేట్ అంటారు అనమాట. నెక్స్ట్, ఎపిక్ అంటే స్టోరీ ఆఫ్ ట్రెడిషనల్ హీరో. రామాయణాన్ని ఎపిక్ అంటారు. రామాయణాల్లో ట్రెడిషనల్ హీరో ఎవరు, రాముడు. మహాభారతాన్ని ఎపిక్ అంటారు. దాంట్లో హీరో ఎవరు, కృష్ణుడు, అర్జునుడు, వీళ్ళందరూ. సో ఎపిక్ అంటే స్టోరీ ఆఫ్ అ ట్రెడిషనల్ హీరో. ఆ కాలం చాలా ఓల్డ్ ట్రెడిషనల్ హీరో ఉండేదాన్ని, వాళ్ళ స్టోరీని ఎపిక్ అంటారు. నెక్స్ట్, ఇంటెలిజెన్స్, విజ్డమ్, తెలివితేటలు. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు. నెక్స్ట్, రెగ్రెట్ మీన్స్ ఫీల్ సారీ, చాలా బాధపడడం. ఏదన్నా ఒకటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్స్ని నేను చాలా కోపావేశంతో, నాకున్న ఏదో టెన్షన్తో తిట్టేశాను. ఇంటికి దారిలో వస్తున్నంతసేపు నేను బాధపడుతూనే ఉన్నాను. అయ్యో, ఆ పిల్లని తిట్టి ఉండకూడదే, నేను తిట్టేశానే అనవసరంగా అని చెప్పి. దాన్ని ఏమంటారు, రెగ్రెట్ అంటారు. రెగ్రెట్ అంటే బాధపడి చేసిన పనికి దుఃఖించడాన్ని రెగ్రెట్ అంటారు. నెక్స్ట్, మెడిటేషన్ అంటే అందరికీ తెలుసు, యోగా, మెడిటేషన్. అంటే కళ్ళు మూసుకొని మనం జస్ట్ మన బ్రీత్ని, మన ఇక్కడ ఒడియూసే హార్ట్ బీట్ని గమనించడాన్ని మెడిటేషన్ అంటారు. అంటే ఏ డివోషనల్ ఎక్సర్సైజ్, ఏ డీప్ కాన్సన్ట్రేషన్. ఇందాక చెప్పాను కదా, దేని మీద మనం కాన్సన్ట్రేషన్ అంటే ధ్యాస ఉంచుతున్నాం, మన శ్వాస మీదను, మన హార్ట్ బీట్ మీదను. మనం చాలా సైలెంట్గా ఎక్కడ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నామంటే మన బ్రెత్ మనకి తెలుస్తుంది అనమాట. దాన్ని మెడిటేషన్ అంటారు. నెక్స్ట్, ప్రొటెస్ట్, PROTEST. ప్రొటెస్ట్ అంటే మేకింగ్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక రూల్ ప్రకటించింది, ఆ రూల్ని గవర్నమెంట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఒప్పుకోవట్లేదు. వీళ్ళు ఏం చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తారు. మాకు ఇది వద్దు, మాకు అదే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతి సెకండ్ సాటర్డేస్ హాలిడేస్ మేము కట్ చేసేస్తున్నాం అంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ ఏం చేస్తున్నారు, మాకు సెకండ్ సాటర్డే హాలిడే కావాల్సిందే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు స్ట్రైక్ చేసి గెలుచుకుంటున్నారు. దాన్ని ప్రొటెస్ట్ అంటారు. కన్సోల్ అంటే కంఫర్ట్ ఇన్ టైమ్ ఆఫ్ గ్రీఫ్. గ్రీఫ్ అంటే బాధలో ఉన్నప్పుడు ఓదార్చడాన్ని కన్సోల్ అంటారు. కన్సోల్ అంటే ఓదార్పు. ఓదార్పు ఎప్పుడు బాధలో ఉన్నప్పుడు ఓదార్చడాన్ని కంఫర్ట్ అంటారు. నెక్స్ట్, స్పిరిచువల్ అంటే దైవీకం. అంటే మనం సేక్రెడ్, చాలా పవిత్రమైన దాన్ని పవిత్రమైన దేవుడికి సంబంధించిన
దాన్ని స్పిరిచువల్ అంటారు. నెక్స్ట్ కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ అంటే అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ కాన్సంట్రేషన్, మీ ధ్యాస, మీ అటెన్షన్ ఎక్కడ ఉంటుంది? నేను చెప్పే కంటెంట్లోను ఈ బోర్డు మీద ఉంటుంది. మీరేం చేస్తున్నారు? ఈ బోర్డు మీద నేను చెప్పేదాన్ని వీడియోని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది కాన్సన్ట్రేట్, అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్, ద మ్యాజిక్ ఫిష్. ద మ్యాజిక్ ఫిష్, ఫిఫ్త్ లెసన్, పేజ్ నెంబర్ 66. ఓకే, ద మ్యాజిక్ ఫిష్, పేజ్ నెంబర్ 66. గ్లాసరీ ఏంటంటే స్ట్రేంజ్, విచిత్రమైన, ఎప్పుడు యూజువల్ అంటే ఎప్పుడు ఉండేలాగానే, అలా కాకుండా విచిత్రమైన దాన్ని స్ట్రేంజ్ అంటారు. విచిత్రమైన. నెక్స్ట్ పాపప్. పాపప్స్ అంటే మన ఫోన్లో కూడా మనకు ఉంటుంది, పాపప్ మెసేజ్ అంటారు. అంటే అపియర్ సడన్లీ, ఉన్నట్టుండి అది అపియర్, అది మనకు కనపడుతుంది, మళ్ళీ డిసపియర్ అయిపోతుంది, కనపడకుండా మాయమైపోతుంది. దాన్ని పాపప్ అంటారు. పాపప్స్ అంటే ఇలా వచ్చి సడన్గా వచ్చేసి మళ్ళీ డిసపియర్, వచ్చి డిసపియర్. సో దాన్ని పాపప్స్ అంటారు. నెక్స్ట్ ప్యాలెస్. ప్యాలెస్ అంటే భవనం, రాయల్ ఆర్ అఫీషియల్ రెసిడెన్స్. ఆ కాలంలో ప్యాలెస్ అంటే ఏంటి? రాజులు ఉండేవాళ్ళు. ఈ కాలంలో ప్యాలెస్ అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, లేకపోతే ప్రెసిడెంట్, వీళ్ళు ఉండడాన్ని ప్యాలెస్ అంటారు. అంటే అఫీషియల్ అంటే పెద్ద పెద్ద పోస్ట్లో ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉండేది ఆ ప్లేస్ని ప్యాలెస్ అంటారు. నెక్స్ట్ స్టామ్. స్టామ్ అంటే వైలెంట్ వెదర్. ఇందాక నేనేం చెప్పాను? జెంటిల్ విండ్ అన్నాను, అది బ్రీజ్ అంటారు. వైలెంట్ అంటే తుఫాను, అంతే, అది ప్రశాంతంగానే ఉండదు. చెట్లు, బిల్డింగులు, పోస్టర్లు అన్నీ పడిపోయి అన్నిటినీ కొట్టేసి వచ్చే గాలిని స్టామ్ అంటారు. విత్ స్ట్రాంగ్ విండ్స్, చెప్పాను కదా, తుఫాను. నెక్స్ట్ థ్రోన్. థ్రోన్ అంటే కిరీటం, రాయల్ సీట్. సో రాయల్ థ్రోన్ అంటే, ఇప్పుడు రీసెంట్గా మనకి కాంతారా మూవీ వచ్చిందా? కాంతారా మూవీలో ఆ పర్టికులర్ ప్లేస్లో ఆ భవనంలో రాజు కూర్చునే ప్లేస్ని, ఆ సీట్ని ఏమంటారు? థ్రోన్ అంటారు. ఓకే, రాజు నెత్తి మీద పెట్టుకునేదాన్ని క్రౌన్ అంటారు. రాజు కూర్చునే ఆ కుర్చీ ఉంటుంది కదా, రాయల్ సీట్, దాన్ని థ్రోన్ అంటారు, రాయల్ సీట్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ లెసన్ వచ్చేసాం స్టూడెంట్స్, ద సీడ్ ఆఫ్ ట్రూత్. ట్రూత్, ట్రూత్ అంటే నిజం, నిజాయితీ. దానికి సీడ్. సీడ్ అంటే విత్తనం, విత్తనం ఆఫ్ నిజాయితీ. ఆ లెసన్లో ఉన్న పేరు అన్నమాట అది. సో ఓకే, పేజ్ నెంబర్ 78. ట్రూత్ అంటే నిజం. నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ గ్లాసరీ సక్సెసర్. సక్సెసర్ అంటే హైయర్, హెయిర్ కాదండి, HEIR. హైయర్ అంటే తర్వాత తరం, మన తర్వాత తరం. సక్సెసర్, సక్సెసర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా తర్వాత నా పిల్లల్ని సక్సెసర్ అంటారు. మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారి తర్వాత నేనున్నాను, మా తమ్ముడు ఉన్నాడు, మా చెల్లెలు ఉంది, మేమందరం ఏమవుతాం? మా నాన్నగారికి సక్సెసర్స్ అవుతాం. సో నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ తరాన్ని సక్సెసర్ అంటారు. దానికి మీనింగ్ ఏంటి? HEIR, హైయర్. నెక్స్ట్ యాంషియస్. యాంషియస్ అంటే వరీడ్, చాలా బాధగా, చాలా దుఃఖంగా, బాధగా ఉండేదాన్ని వరీడ్ అంటారు. నెక్స్ట్ సో. సో అంటే ప్లేస్ ఇన్ ఎర్త్ ఆర్ అ పాట్. సీడ్స్. సీడ్ అంటే విత్తనాల్ని
సో చేయడం, అది ఒక కుండలో కానీ లేకపోతే ఒక కింద నేల మీద కానీ విత్తనాల్ని సో ఇన్ ద సెన్స్ విత్తనాల్ని మనం వేయడాన్ని సో అంటారు. నెక్స్ట్ మాన్యూర్. మాన్యూర్ అంటే ఎరువు, ఫర్టిలైజర్ అంటే ఎరువు. నెక్స్ట్ స్ప్రౌట్. స్ప్రౌట్ అంటే విత్తనంలోంచి వచ్చే చిన్న చిన్న చెట్లు, మొలకలు, దాన్ని స్ప్రౌట్ అంటారు. మొలకలు. నెక్స్ట్ ఇగ్నోర్. ఇగ్నోర్ అంటే అసలు పట్టించుకోకుండా ఉండడం, వదిలేయడం, అసలు పట్టించుకోకుండా ఉండడం. ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలంటే తెలుగులో పట్టించుకోకుండా వదిలేయడం, నెగ్లెక్ట్. జస్ట్ అంటే ఫేర్. జస్ట్ అంటే ఫేర్ అంటే వుడ్ యు సే ఫేర్ అంటే చాలా ప్లెయిన్గా, ఈక్వల్గా, సమానంగా, దాన్ని ఫేర్ అంటారు. సమానంగా, దాన్ని జస్ట్ అంటారు. నెక్స్ట్ ఇదే 6th లెసన్లో కంటిన్యూయేషన్ అండి. పేజ్ నంబర్ 87లో ఉంది. థర్స్ట్ క్వెంచింగ్. థర్స్ట్ అంటే దాహం. థర్స్ట్ అంటే దాహం. క్వెంచింగ్ అంటే దాహం తీర్చడం. సర్వింగ్ టు రిలీవ్ థర్స్ట్. థర్స్ట్ అంటే దాహం. రిఫ్రెషింగ్ దాహాన్ని తీర్చడం, దాన్ని థర్స్ట్ క్వెంచింగ్ అంటారు. నెక్స్ట్ డ్రాట్. డ్రాట్ అంటే సింగిల్ యాక్ట్ ఆఫ్ డ్రింకింగ్. ఒక జస్ట్ గటగటగట ఎత్తుకొని గబగబ గబగబా వాటర్ తాగేదాన్ని డ్రాట్ అంటారు. సింగిల్ యాక్ట్ ఆఫ్ డ్రింకింగ్, ఒక్కసారి ఎత్తుకొని అలా తాగేసేయడాన్ని డ్రాట్ అంటారు. నెక్స్ట్ రేర్. రేర్ అంటే అన్కామన్. రేర్ చాలా రేర్గా, చాలా అరుదుగా. చాలా అరుదుగా ఉన్న విషయాన్ని రేర్ అంటారు. నెక్స్ట్ హర్బ్ అంటే చిన్న చిన్న చెట్లు. జస్ట్ విత్తనం నుంచి చిన్ని చిన్ని చెట్లు వస్తాయి కదా, దాన్ని హర్బ్స్ అంటారు. చిన్న చెట్లు, చిన్న చెట్లని హర్బ్స్ అంటారు. నెక్స్ట్ 7th లెసన్ బీర్బాల్ కాట్ ద థీఫ్. థీఫ్ అంటే దొంగ. దొంగని బీర్బాల్ పట్టుకున్నాడు కదా, దాని గురించి ఆ లెసన్. పేజ్ నెంబర్ 91లో ఉన్న గ్లాసరీ. మర్చెంట్. మర్చెంట్ అంటే వ్యాపారి. అ పర్సన్ హూ బైస్ అండ్ సెల్స్ గుడ్స్. ఒక వ్యాపారి తను గూడ్స్ని, తను వస్తువుల్ని వేరే చోట కొనుక్కొని దాన్ని లాభానికి అమ్ముతాడు కదా, దాన్ని మర్చెంట్ అంటారు. సో అతన్ని మర్చెంట్ అంటారు అనమాట. నెక్స్ట్ సరౌండెడ్. సరౌండెడ్ అంటే తన చుట్టూరా. కవర్డ్ అరౌండ్ చెప్పాను కదా, అరౌండ్ అంటే చుట్టూరా. సో సరౌండెడ్ అంటే ఐ యామ్ సరౌండెడ్ బై మెనీ స్టూడెంట్స్. నా చుట్టూరా చాలా స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ ప్రెషియస్. ప్రెషియస్ అంటే చాలా విలువైన, వాల్యుబుల్. విలువైన. నెక్స్ట్ డినైడ్. డినైడ్ అంటే సెడ్ దట్ సంథింగ్ ఇస్ నాట్ ట్రూ. ఏదన్నా ఒక విషయం నిజం కాని విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని డినైడ్ అంటారు. సెడ్ దట్ సంథింగ్ ఇస్ నాట్ ట్రూ. డినై. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను, నేను చెప్పిన విషయంలో నిజం లేదనుకోండి, మీరు నాకు డినై చేస్తున్నారు. నేను చెప్పిన నిజం కాని విషయాన్ని మీరు నాకు డినై చేస్తున్నారు, అంటే ఇది నిజం కాదు అని మీరు చెప్తున్నారు నాకు, దాన్ని డినై అంటారు. నెక్స్ట్ సస్పెక్టెడ్. సపోజ్ టు బి ట్రూ. ఇప్పుడు ఏదైనా ఒక దొంగతనం జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామంటే పోలీస్ ఏం చేస్తారు, 3-4 చూపించి వీళ్ళల్లో మీరు ఎవరు చేసుంటారు ఈ విషయాన్ని, ఎవరిని మీరు సస్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరు దొంగ అయి ఉంటారని మీరు సస్పెక్ట్ చేస్తున్నారు అని అడుగుతారు.
దాన్ని సస్పెక్ట్ అంటారు. నెక్స్ట్ నరేటెడ్. ఇందాక చెప్పాను కదా, నరేట్ అంటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని. చెప్పాను కదా, నేను రోడ్డు మీద వెళ్తున్నాను, నేను ఒక యాక్సిడెంట్ చూశాను, అక్కడ జరిగిందన్నీ మా హస్బెండ్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశానంటే, డీటెయిల్డ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పానంటే దాన్ని నరేట్ అంటారనమాట. నెక్స్ట్ స్టోలెన్. స్టోలెన్ అంటే దొంగతనం చేయడం. టు టేక్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్ వితౌట్ పర్మిషన్. వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసేసుకోవడం దొంగతనమే కదా, దాన్ని స్టోలెన్ అంటారు. నెక్స్ట్ ట్రిక్. ట్రిక్ అంటే యాక్ట్ ఆఫ్ క్లవర్నెస్. చాలా తెలివితేటలుగా చేసే ఒక ట్రిక్. ఒక చిన్న ఒక విషయాన్ని చాలా ఎలాబరేటివ్గా చేయడం కంటే చిన్న ట్రిక్ ఉపయోగించి దాన్ని తేలిగ్గా చేసేయడాన్ని ట్రిక్ అంటారనమాట. చిన్న ఒక చిన్న వుడ్ యూ సే హింట్, అది ట్రిక్ అంటారు. నెక్స్ట్ 8th లెసన్, ద ట్రీ అండ్ ద రివర్. ఒక చెట్టు, పెద్ద చెట్టు, ఆ చెట్టు ఎక్కడుంది? రివర్ దగ్గర ఉంది. ఆ లెసన్లో పేజ్ నెంబర్ 105లో ఉన్న గ్లాసరీ. డ్రాట్. డ్రాట్ అంటే లాంగ్ పీరియడ్ వితౌట్ నో రెయిన్. అసలు వర్షమే లేకుండా ఒక 4 నెలలు ఉందంటే అది అప్పుడు ఏం జరుగుతుంది? కరువు కాలం అంటారు కదా, దాన్ని డ్రాట్ అంటారు. అస్సలు నీళ్ళు బొట్టు లేకుండా కృష్ణానది మొత్తం ఆడిపోయింది అనుకోండి, అప్పుడు కృష్ణానది ఏమంటాము? డ్రాట్ కండిషన్ అంటాము. అసలు వర్షమే లేదు, నీళ్ళు ఒక్క బొట్టు లేదు, దాన్ని డ్రాట్ కండిషన్ అంటారు. నెక్స్ట్ వైపింగ్. వైపింగ్ అంటే క్లియర్ చేయడం. ఇప్పుడు మన హోటల్లో తినేసాం, రెస్టారెంట్లో తినేసాం, తిన్న తర్వాత అక్కడ ఉన్న సర్వర్స్ అందరూ ఏం చేస్తారు? మనం తిన్న టేబుల్ని వైప్ చేస్తారు, అంటే క్లీన్ చేస్తారు, క్లియర్ చేస్తారు. ఆ ఎండిపోయిన యూస్ చేసిన గ్లాసెస్ అన్ని రిమూవ్ చేస్తారు, దాన్ని వైపింగ్ అంటారు. నెక్స్ట్ చోకింగ్. చోకింగ్ అంటే ఫిల్ అ స్పేస్ టు మేక్ మూవ్మెంట్ డిఫికల్ట్ ఆర్ హ్యావ్ ట్రబుల్ బ్రీదింగ్. 2 మీనింగ్ ఇచ్చారు. ట్రబుల్ బ్రీదింగ్ అంటే చోకింగ్ అంటే మనం తింటున్నప్పుడు మనకి ఒకసారి ఏమన్నా ఎక్కిళ్ళు వచ్చి మనకి ఇదవుతుంది కదా, దాన్ని చోకింగ్ అంటారు. సో హ్యావ్ ట్రబుల్ బ్రీదింగ్. నెక్స్ట్ ఫిల్ అ స్పేస్ టు మేక్ మూవ్మెంట్ డిఫికల్ట్. సో మూవ్ అవ్వడానికి, అసలు ఇప్పుడు గాలి బయటికి రావాలనుకోండి, లేకపోతే కిందకి వెళ్ళాలనుకోండి, ఆ ప్లేస్లో ఏమవుతుంది? స్పేసు, మనం తినే ఫుడ్ వెళ్ళి స్ట్రక్ అయిపోయింది అనుకోండి, మనకు అప్పుడు ఏమవుతుంది? మన దగ్గు వస్తుంది తినేటప్పుడు, మనం ఇలా కొట్టుకుంటాం కదా, దాన్ని చోకింగ్ అంటారు. నెక్స్ట్ కంఫర్ట్. కంఫర్ట్ అంటే సౌకర్యం. మేక్ సమ్వన్ ఫీల్ బెటర్ ఫ్రమ్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్. అదొక్కటే చెప్పడం. కంఫర్ట్గా, ఇప్పుడు ఒకళ్ళకి రూమ్ ఏర్పాటు చేసామనుకోండి, కొత్తగా గెస్ట్ వచ్చారు, మన ఇంట్లో ఒక రూమ్ ఏర్పాటు చేసాము, మీకు ఈ రూమ్ కంఫర్ట్గా ఉందా అంటారు. అంటే నీకు ఏ బాధ లేకుండా ఈ రూమ్ కంఫర్టబుల్గా ఉందా నీకు అని అడుగుతారు. లేదంటారా, ఎవరైనా చాలా బాధలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని ఓదార్చారంటే మీరు వాళ్ళని ఏం చేస్తున్నారు? ఆఫ్ కోర్స్ కన్సోల్ చేస్తున్నారు. మీరు కన్సోల్ చేసినందువల్ల వాళ్ళు ఏమవుతున్నారు? కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ బాధలన్నీ పోయి చాలా ప్రశాంతంగా ఫీల్ అవ్వడాన్ని కంఫర్ట్ అంటారు. వాలంటీర్స్. ఏంటి? వాలంటీర్స్. వాలంటీర్స్ అంటే పీపుల్ హూ వర్క్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ వితౌట్ మనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఘ సేవ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ప్రజాసేవ ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో అసలు ఏమాత్రం జీతాలు లేకుండా ప్రజలకి సేవ చేసే వాళ్ళని వాలంటీర్స్ అంటారు. నెక్స్ట్ మర్సీ. మర్సీ అంటే జాలి, ప్రేమ, కరుణ. జాలి, కరుణ, కరుణ. నెక్స్ట్ సీరియస్లీ. సీరియస్లీ అంటే ఇంపార్టెంట్ అండ్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా. సీరియస్గా అంటే చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా.
మాస్, మాస్ అంటే ఎ లార్జ్ నెంబర్ ఆఫ్, ఏ గ్రూప్ ఆఫ్, మాస్ ఆఫ్ పీపుల్ అన్నారనుకోండి, ఒక 10 మంది 20 మంది 30 మంది వాళ్ళని మాస్ అంటారు. 2-3 ఉంటే మాస్ అంటారు. నెక్స్ట్ ప్లాంటింగ్. ప్లాంటింగ్ అంటే చెట్లు నాటడాన్ని, గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. చెట్లు చిన్న చిన్న సీడ్స్ వేశారనుకోండి, దాన్ని ప్లాంటింగ్ అంటారు. పోయం అండి. పోయం పేరు ద రెయిన్బో. పేజ్ నెంబర్ 119లో ఉన్నది. చాలా చిన్నదిగా ఉంది. ఈ పోయంలో ఉన్న గ్లాసరీ. సెయిల్. సెయిల్ అంటే టు ఫ్లోట్, ట్రావెల్ ఆన్ వాటర్. నీళ్ళ మీద తేలడం. బోట్ ఏమవుతుంది? నీళ్ళ మీద సెయిల్ అవుతుంది, తేలుతుంటుంది. లోపల మునిగిపోవట్లేదు కదా, తేలుతుంటుంది కదా. మనం ఏం చేస్తాము? నీళ్ళ మీద స్విమ్మింగ్ తెలిసిన వాళ్ళు నీళ్ళ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాగా వెయిట్ అయిన వస్తువు వేసామని అనుకోండి, నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ అయిన వస్తువు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా తేలికైన వస్తువులు, పేపర్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ నీళ్ళల్లో వేసామంటే అది నీళ్ళ మీద తేలుతూ ఉంటుంది కదా. నీళ్ళ మీద, ఫ్లోట్ ఆన్ వాటర్, దాన్ని సెయిల్ అంటారు. నెక్స్ట్ ప్రిటియర్. ప్రిటియర్ అంటే చాలా అందంగా, లవ్లీ టు లుక్ అట్, చూస్తానికి చాలా అందంగా. అందంగా. నెక్స్ట్ ప్లీజ్. ప్లీజ్ అంటే టు మేక్ ఫీల్ హ్యాపీ ఆర్ సాటిస్ఫైడ్, చాలా తృప్తిగా, సంతోషపరిచేలాగా, చాలా తృప్తిగా, చాలా సంతోషపరిచేలాగా ఉండేదాన్ని ప్లీజ్ అంటారు. ప్లీజ్ అంటే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటాం, అదొక్కటే కాదండి. ద టీచర్ ప్లీజ్డ్ ద స్టూడెంట్స్ బై గివింగ్ గిఫ్ట్స్ అంటున్నారు. అంటే టీచరు పిల్లల్ని తృప్తిపరిచారు, ఎలా? గిఫ్ట్స్ ఇచ్చి. అది కూడా ఒక మీనింగ్ ఉంటుంది. తృప్తి. తృప్తిపరచడం. తృప్తిపరచడాన్ని ప్లీజ్ అంటారు. ఇక్కడతో మనకి 4th క్లాస్ గ్లాసరీ అయిపోయింది. నెక్స్ట్ 5th క్లాస్ గ్లాసరీలో కలుద్దాం. బాయ్.